నమస్తే బ్రో. మీ పేరు? పవన్. సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్నావు. ఏ ఊరు మీద? ఇక్కడ కోవూరు బ్రో. అదే నెల్లూరు నియోజకవర్గంలో ఉండే వాళ్ళకైతే ఆ మాత్రం జోష్ ఉంటుంది అన్న. తెలుసు కదా బ్రో మన గురించి. అంతే. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో మీకు ఇష్టమైన పర్సన్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? మా అమ్మే బ్రో. నేను ఇంకా మీ లవర్ అని చెప్తాం అనుకుంటున్నాను. లవర్లకి ఎవరు మనకి సెట్ కాదులే బ్రో. మా అమ్మే బ్రో. అంతే బ్రో. అమ్మేనా? అంతే అమ్మే. ప్రపంచం మొత్తం ఒకవైపు, మీ అమ్మ ఒకవైపు. అంతే. అమ్మ సైడే బ్రో. అమ్మ సైడే బ్రో. అమ్మ సైడ్ అంతే. తెలుస్తున్నారు కదా, అమ్మ ప్రేమకి అసలు ఆటంకాలు ఏం ఉండవు. అలాంటిది మీ అమ్మ గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు బ్రో? నన్ను చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా పెంచేది బ్రో. మా ఫాదర్ లేకపోయినా కానీ ఏ కష్టం అసలు లేడు అనే ఫీలింగ్ ఎప్పుడు తెప్పించలేదు బ్రో నాకైతే. ఏం కావాలన్నా సరే డ్రెస్సుల దగ్గర నుంచి ఆ ఏ టు జెడ్ బ్రో అన్నీ నాకు మా అమ్మ ప్రతి విషయంలో సపోర్టే బ్రో. ఏమన్నా అమ్మాయిలతో మాట్లాడినా కానీ సైలెంట్ ఉంటుంది అంతే తప్ప ఎప్పుడు అరిచింది కూడా లేదు బ్రో. మంచిదే బ్రో. ఇప్పుడు రేపు ఫ్యూచర్ లో పెళ్ళైంది నీకు? అవ్వలేదు బ్రో. స్టడీడ్ బ్రో. బీటెక్ బ్రో. సరే, ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళి అయితే మీ భార్య వస్తుంది, అప్పుడు మీ మమ్మీని మర్చిపోతావా? బ్రో ఎందుకు మర్చిపోతాం బ్రో. లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ కన్నా అమ్మ అయితే లెఫ్ట్ కన్నా తన భార్య బ్రో. తల్లితో పోల్చాడా? ఒకటి లేకపోతే ఒకటి లేదు, అంతేనా? అంతే కదా బ్రో. సరే, ఒకవేళ ఫ్యూచర్ లో మీ భార్య ఒక సైడ్, మీ మమ్మీ ఒక సైడ్, ఎటు సైడ్ వెళ్తావా బ్రో? మీ భార్య ఒక సైడ్, మీ మమ్మీ ఒక సైడ్, ఎటు సైడ్ వెళ్తావా? ఇద్దరిని కన్విన్స్ చేసేదని ట్రై చేస్తా బ్రో. అంతే తప్ప ఒకరి సైడ్ అయితే వెళ్ళేది లేదులే బ్రో. చిన్నప్పటి నుంచి మంచి నమ్మనప్పుడు మిడిల్ లో వచ్చిన దాంతో ఎందుకు వెళ్తాం బ్రో? అంతే బ్రో. సరే, మీ మమ్మీకి డైరెక్ట్ గా చెప్పలేని మాట ఏదన్నా ఉంటే మా వీడియో తరపు నుంచి నువ్వు చెప్పొచ్చు. ఏమైనా చెప్పాలంటే మమ్మీకి జీవితాంతం అంతే బ్రో. జీవితాంతం రుణపడి ఉంటా బ్రో. లవ్ యూ అమ్మా. అంతే, దానికి మించి ఇంకేం చెప్పలేము.